హలో ఆల్, నేను మీ సినిమా మనిషిని. ఈరోజు మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. నాకు ఈ సినిమా చూశాక ఓకే అనిపించింది. స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం ఎంగేజింగ్గానే ఉంటుంది. వైజయంతి అనే ఒక సిన్సియర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ తన కొడుకు అర్జున్ ఐపీఎస్ అవ్వాలని చెప్పి కోరుకుంటుంది. కానీ అర్జున్ లైఫ్లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల మాఫియా డాన్తో క్లాష్ అవుతాడు. ఇక అక్కడ నుంచి అర్జున్ తన పాత్ని చేంజ్ చేసి ఒక గ్యాంగ్ లీడర్ లాగా తయారవుతాడు. సో విలన్కి అపోజ్ చేస్తాడు, పీపుల్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటాడు. అర్జున్ ఒక కైండ్ ఆఫ్ రాబిన్హుడ్ లాగా డెవలప్ అవుతాడు. వైజాగ్లో తన మాస్ ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అమ్మ వైజయంతికి ఈ పాత నచ్చకుండా అర్జున్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఎమోషనల్ సపరేషన్ సీన్స్ డీసెంట్గానే వర్కౌట్ అయ్యాయి. మూవీలో పోస్ట్ ఇంటర్వల్ బ్లాక్ హైలైట్ అని చెప్పాలి. శ్రీకాంత్ పోలీస్ కమిషనర్గా ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత కొంచెం టెంపో పెరుగుతుంది. ఆయనకు తెలుస్తుంది అర్జునే వైజయంతి కొడుకు అని చెప్పి. కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అవుతుంది క్లైమాక్స్ వరకు. లాస్ట్ 20 minutesలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇది మాస్ ఆడియన్స్కి మంచి కిక్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ మాస్ అవతార్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ కూడా డీసెంట్గా వర్క్ చేశాడు. విజయశాంతి స్క్రీన్ మీద పవర్ని మళ్ళీ ప్రూవ్ చేసింది. ఎస్పెషల్లీ పోలీస్ డ్రెస్లో ఉన్న సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీకాంత్కి ఒక మామూలు రోల్ ఇచ్చారు, ఆయన బాగానే చేశాడు. హీరోయిన్కి అయితే పెద్ద రోల్ ఏం లేదు, చాలా లిమిటెడ్ రోల్. ఆ స్టోరీలో ఇంపాక్ట్ కూడా ఏమి ఉండదు. విలన్ రోల్ కూడా చాలా వీక్గా ఉంటుంది. ఎలివేషన్స్ ఏం లేకపోవడం వల్ల ఫియర్ ఫ్యాక్టర్ అనేది అసలు ఏమి ఉండదు. టెక్నికల్లీ సినిమా డీసెంట్గా ఉంది. ఫైట్స్, యాక్షన్ బ్లాక్స్, ఎఫర్ట్ విజువల్గా కనిపిస్తుంది. అంజీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్లో బాగా సపోర్ట్ చేసింది. కానీ సాంగ్స్ మాత్రం టోటల్ డిసప్పాయింట్మెంట్. ఏ సాంగ్స్ మెమరబుల్గా ఉండదు. అది ఓవరాల్ ఫీల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే అవుట్డేటెడ్ నరేషన్. ఫస్ట్ హాఫ్లో సెటప్ ఓకేగా ఉండడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. రైటింగ్లో ఫ్రెష్నెస్ లేదు. ఆల్మోస్ట్ అన్ని సీన్స్ గెస్ట్ చేస్తాం, దానివల్ల ఎక్సైట్మెంటే ఉండదు. డైరెక్టర్ ప్రదీప్ చిల్కూరి మాస్ ఎలివేషన్ షాట్స్ మీద చాలా గ్రిప్ ఉంది, కానీ స్క్రీన్ ప్లే మీద కొత్త యాంగిలే లేదు. క్లైమాక్స్ మాత్రం స్టోరీ కొంచెం సేవ్ చేస్తుంది. ఒక ట్విస్ట్, మదర్స్ అన్న ఎమోషన్ బాగా హైలైట్ అవుతాయి. కానీ రిమైనింగ్ స్టోరీ అంతా ట్రీట్మెంట్ చూస్తే ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్లో స్ట్రెంత్ లేకపోవడం ఇంకో మైనస్. క్లాస్ ఆడియన్స్కి ఇది అంత పెద్దగా నచ్చదేమో అని ఫీలింగ్. కంప్లీట్గా మాస్ ఎలివేషన్ మీదే సినిమా బిల్డ్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక ఓకేష్ మాస్ ఎంటర్టైన్మెంట్. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్, విజయశాంతి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ ఫ్యాన్స్కి, ఫ్రెష్ కంటెంట్ కోసం వచ్చిన ఫ్యాన్స్కి ఈ సినిమా అండర్ వెల్మింగ్ అనిపిస్తుంది. రొటీన్ ట్రీట్మెంట్, వీక్ విలన్ వల్ల యావరేజ్ రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్లో మాత్రం మంచి కిక్ ఉంది. ఆ కిక్ సినిమా అంతా మెయింటైన్ చేయలేకపోయింది. ఇది మా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.